హలో అండి. చర్చికి అయితే నేను బుధవారం ఎర్లీగానే వచ్చేస్తాను. పిల్లలకి లంచ్ ఇచ్చేసిన తర్వాత ఒంటరిగా ప్రే చేసుకుంటాను. ఒక్కదాన్ని వచ్చేసి ఒంటరిగా చేసుకోవడం, ఒంటరి ప్రార్థన, అదే ఏకాంత ప్రార్థన అంటారంట కదా, తెలుసు కదా మీకు. సో ఏకాంత ప్రార్థన అయితే ఒంటరిగా చర్చిలో వచ్చి చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను నేను. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి బాధలైనా కానీ పోవాలంటే మనం వ్యక్తిగత ప్రార్థన, మనకి సొంతంగా మన అంతకి మనము ఒంటరిగా చేసుకున్న ప్రార్థనలోనే వాక్యంలో కూడా రాసి ఉంటుంది కదా, ఒంటరిగా నీ తలుపు గడిలు బిగించి తలస్నానం చేసి రహస్యమందున్న నీ తండ్రికి రహస్యంగా మొరపెట్టమని. అలాగే ప్రతి బుధవారం ఉపవాసం ఉండి, ఇప్పటికీ నేను 10 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాను. ఆ దేవదేవుడికి మన రహస్య ప్రార్థన ఆయన వింటాడు కాబట్టి, ఏకాంత ప్రార్థన ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, కరుడుగట్టిన మొండి దెయ్యాలు కూడా మన గృహాన్ని, మనల్ని కూడా వదిలేసి పారిపోతాయి. అంత బలం ఉంటుంది ఉపవాస ప్రార్థనలో. అటువంటి ఉపవాస ప్రార్థన నేను చేస్తున్నందుకు